అయితే ఇక మనం రెండవ అంశంలోకి వెళదాం. సోషల్ మీడియా ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు మీద, అంతకు మించి నారా లోకేష్ మీద తీవ్రమైన, దారుణమైన, అసహ్యమైన, జుగుప్సాకరమైన పోస్టులు పెట్టిన వ్యక్తి ఇవాళ నారా లోకేష్ గారి నట్టింట్లోకి వెళ్ళాడు. నారా లోకేష్తో పాటు సోఫాలో కూర్చున్నాడు. ఇది ఎలా జరిగింది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ. ఇప్పుడు మనం ఇంకొక కీలకమైన అంశంలోకి వెళుతున్నాం. ఆ అంశం ఏంటంటే సోషల్ మీడియా. దీన్ని మామూలుగా సోషల్ మీడియా అంటాం, ఎందుకంటే సామాజిక మాధ్యమాలు సమాజాన్ని ఉద్దేశించి పనిచేస్తాయి కాబట్టి సామాజిక మాధ్యమాలు అంటారు, సొసైటీ కాబట్టి సోషల్ మీడియా అంటారు. కానీ ఇందులో చేరిన కొంతమంది సైకోల వల్ల అప్పుడప్పుడు అది సైకో మీడియాగా తయారవుతుంది. అన్ఫార్చునేట్లీ, దురదృష్టకరం. ఈ సైకో మీడియా గడిచిన 5 ఏళ్లలో చేసిన అరాచకాలు, పాపాలు ఇక మనం మాటల్లో చెప్పలేం. మనం ఇప్పుడు కొంతమందిని చూస్తున్నాం. వర్రా రవీందర్ రెడ్డి అనే ఒక అతను ఎవరి మీద ఎలాంటి పోస్టులు పెట్టారో, ఆడలేదు, మగ లేదు, అక్క లేదు, చెల్లి లేదు, అందరి మీద దారుణంగా పెడితే ఇవాళ కేసుల్లో ఉన్నాడు. కానీ అందరినీ పట్టుకోలేదు. అందరి మీద రెడ్ బుక్లో ఉన్నారు. ఇంకా రెడ్ బుక్ అమలు అవుతోంది మెల్లమెల్లగా. అలాంటి వాళ్ళందరినీ చట్ట ప్రకారం శిక్షిస్తామని అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు లోకేష్ గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఆ ప్రకారం కేసులు ముందుకు వెళ్తున్నాయి. అయితే ఈ మధ్యలో సడన్ గా ఇవాళ ఒక డెవలప్మెంట్ జరిగింది. ఆ డెవలప్మెంట్ ఏంటంటే వర్రా రవీందర్ రెడ్డి లాగానే ఇంకొకడు ఉన్నాడు. నేను డూ అని ఎందుకంటున్నానంటే వీళ్ళకి గౌరవం ఇవ్వాలని అని నాకు అనిపించట్లా. ఒక జర్నలిస్ట్గా, మీడియా పరంగా మేము డూ డా వాడకూడదు, ఆ రూ అంటాం, పేరు పెట్టి శ్రీ, గౌరవం ఇట్లాంటివి వాడం. కానీ చంద్రబాబు నాయుడు అన్నారు అట్లా అంటాం. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇతను పెట్టిన పోస్టులు చూస్తుంటే ఎంత జుగుప్సాకరంగా ఉన్నాయంటే, నిజంగా అప్పట్లో కొన్ని పోస్టులు చూసా నేను, కానీ అన్ని పోస్టులు నేను చూడలే. ఎప్పుడైతే ఇవాళ ఈ ఘటన జరిగిన తర్వాత సహనం కోల్పోయి అసలు భరించలేని ఒక బాధతోనో, కసితోనో, ఉక్రోషంతోనో, ఆగ్రహంతోనో తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, సోషల్ మీడియా వాళ్ళు విపరీతంగా విరుచుకుపడుతున్నారు ఇవాళ జరిగిన ఘటన మీద. దీంతో ఈ ఇప్పాల రవీందర్ రెడ్డి అనే వ్యక్తి పెట్టిన పోస్టులు మళ్ళీ ఒకసారి బయటకు వదులుతుంటే అవి చూస్తుంటే మై గాడ్, అసలు ఈ పోస్టులు కావు, అతను మనిషి కాదు, అతను ఈ సమాజంలో ఉండదగ్గ వ్యక్తి కాదు. మరి ఆ పోస్టులు వాళ్ళ మదరు, ఫాదరు, అతను తోడబుట్టిన వాడు కనుక చూస్తే ఇతన్ని తోడబుట్టిన వాడుగా అంగీకరించకూడదు, కన్నవాడు చూస్తే కొడుకుగా కూడా అంగీకరించకూడదు. పెళ్ళి అయ్యే ఉంటుంది, ఎందుకంటే పైన ఎకరం ఊడింది, పెళ్ళి అయి ఉంటే భార్య భర్తగా కూడా అంగీకరించకూడదు. అలాంటి పోస్టులు అవి. నిజంగా నేను అవి చూపించలేం, ఆ పోస్టులు మేము చూపించలేం. లోకేష్ గారి మీద పెట్టిన పోస్టులు ఇంత భయంకరమైన పోస్టులు. ఈ వ్యక్తి పోనీ ఆషామాచిగా బర్రెలు కాసుకునేవాడు, రోడ్ల మీద తిరిగేవాడు, సంస్కారం లేనివాడు, చదువుకోలేదు అనుకోవడానికి లేదు. పెద్ద ఐటీ కంపెనీలో ఒక మంచి పొజిషన్లో ఉన్న ఉద్యోగి ఇంత నీచానికి దిగజారి, ఇంత దారుణంగా బరితెగించి, ఒక రాక్షసుడిలాగా, ఒక తోడేలాగా, బురద పూసిన పందిలాగా ఎలాగ పెట్టాడో ఆ పోస్ట్ నాకైతే అర్థం కావట్లా. మై గాడ్, ఇప్పాల రవీందర్ రెడ్డి, నీ గురించి ఇంతకంటే నేను చెప్పలేను. ఎందుకంటే నేనున్న సీట్ అలాంటిది, నేనున్న ప్రొఫెషనల్ లాంటిది. ఎందుకంటే నేను మాట్లాడమే ఇప్పటికే 2-3 పదాలు ఎక్కువ వాడి ఉండొచ్చు. నీకు కోపం వచ్చిందో బాధ కలగదులే. నీకు బాధ అనేది ఉంటే అలాంటి పోస్టులు పెట్టవు, నీకు కోపం వస్తుంది నా మీద. నేనేం చేయలేను, ఎందుకంటే ఇవాళ జరిగిన తతంగం చాలా భయంకరం. ఏంటది? ఈ వ్యక్తి సడన్ గా లోకేష్ గారిని కలిశాడు. ఇవాళ లోకేష్ని ఎలా కలిశాడు? ఇంకొంతమంది సఫారీ సూట్లు, మంచి సూట్లు వేసుకున్న, సూటు బూట్ వేసుకున్న కొంతమంది వీళ్ళతో కలిసి వెళ్ళి కలిశాడు. సో లోకేష్ పక్కనే సోఫాలో కూర్చున్నాడు. భోజనం కూడా చేసినట్టున్నారు, లోకేష్ గారి ఆతిథ్యం కూడా స్వీకరించినట్టున్నారు. ఆ తర్వాత వీళ్ళు వెళ్ళిపోయినాక ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చినాయి. బయటకు వచ్చేసరికి ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు వీళ్ళంతా కూడా ఒకసారి భగ్గుమన్నారు. అప్పుడు బయటకు వచ్చినాయి. అక్కడ ఏంటి జరిగింది అంటే, సిస్కో కంపెనీ చాలా ఫేమస్ ఇంటర్నేషనల్ మల్టీనేషనల్ కంపెనీ, ఎంఎన్సి. సిస్కో కంపెనీలో ఈ అయ్యగారు, ఈ మనిషి ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. సిస్కో కంపెనీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒక ఎంఓయూ చేసుకోవడానికి ఒక మాట్లాడుకున్నారు. ఆ ఎంఓయూ కుదుర్చుకోవడానికి పంపించే టీములో ఈ వ్యక్తి కూడా ఉన్నాడు. అంత పెద్ద పొజిషన్లో ఉన్నాడు. సిస్కో కంపెనీ తరపున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పర్టికులర్గా
ఐటీ మినిస్టర్గా ఉన్న, ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్న, హెచ్ఆర్డి మినిస్టర్గా ఉన్న లోకేష్తో, అంత ఎడ్యుకేటెడ్ లోకేష్తో ఒప్పందం కుదుర్చుకునే టీంలోకి ఈ వ్యక్తి వచ్చాడు. ఎలా వచ్చాడు? లోకేష్కి ఆయన ముఖం తెలీదు, ఆయనకేం తెలుసు? ఎవరెవరో పోస్టులు పెడతారు, కార్యకర్తలు చెప్పిన సమాచారం ప్రకారం ఒక లిస్ట్ తయారవుతుంది, అంతేగాని ఎవరో ఏంటో మొహాలు చూడరు కదా. ఎంత ఓపెన్ గా లోకేష్ తో కూడా మాట్లాడుతున్నాడు, లోకేష్ కూడా షేక్ హ్యాండ్ ఇచ్చారు. అందులో లోకేష్ తప్పే ఉంటుంది? హీ డజంట్ నో, ఎవరెవరో తెలియదు కదా. ఆ టీంలో వచ్చాడు కాబట్టి సిస్కో టీం అనుకున్నాడు ఆయన. అయిపోయింది, లంచ్ కూడా చేసినట్టున్నారు. అయిపోయిన తర్వాత వెళ్ళిపోయారు. ఈ ఫోటోలు వచ్చిన తర్వాత వెంటనే నిమిషాల మీద లోకేష్ రియాక్ట్ అయ్యారు. ఆయన పేషీని సీరియస్ గా క్లాస్ పీకినట్టుగా నాకు సమాచారం ఉంది. ఎలా వచ్చారో, వస్తున్న టీంలో ఎవరెవరు ఉంటున్నారు, అందులో లోకల్ వాళ్ళు, తెలుగు వాళ్ళు అయితే ఎవరు, వాళ్ళు బయట వాళ్ళు అయితే ఎక్కడి నుంచి వస్తున్నారు, ఇవన్నీ వివరాలు ఉంటాయి కదా. వచ్చేవాళ్ళు ఎవరు పడితే వాడు వచ్చేస్తారా సెక్రటేరియట్ లోకి, లేకపోతే చేంబర్స్ లోకి, లోకేష్ టీమ్ లోకి వచ్చేస్తారా? అక్కడ సీరియస్ రియాక్షన్ వచ్చింది లోకేష్ వైపు నుంచి. రియాక్షన్ రావడం, వెంటనే సిస్కో కంపెనీకి మెయిల్స్ కూడా వెళ్ళిపోయినట్టు నాకు సమాచారం ఉంది. ఇతని మీద ఇలాంటి ఇతను ఇలాంటి దురాగతాలకు పాల్పడ్డాడు గతంలో. ఇలాంటి వ్యక్తి మీ కంపెనీలో ఉండడానికి అర్హుడు కాదు అని లోకేష్ రాసిన మెయిల్ కాదనుకుంటా. లోకేష్ తరపున లోకేష్ వాళ్ళ టీము ఎవరో పెట్టినట్టున్నారు మెయిల్, అఫీషియల్ మెయిల్ కాదనుకుంటా అది. లోకేష్ టీం తరఫున సిస్కోకి ఒక మెయిల్ వెళ్ళింది. ఆ మెయిల్ బేస్ చేసుకుని నాకు తెలిసి ఈయన పీకేస్తారు, సిస్కోలో వీడిని పీకేస్తారు. దట్ ఈస్ ఫర్ షూర్, పక్కా. అయితే ఇంతటితో ఆగదు ఇది, ఆల్రెడీ యాక్షన్ మొదలైంది. ఈ పోస్ట్ అన్ని ఇప్పుడు వచ్చాయి లోకేష్ దృష్టికి. గతంలో అందరిలాగా ఇతను కూడా పోస్ట్ పెడుతున్నాడంటే ఉంటే ఉండొచ్చు, కానీ ఈ పోస్టులు ఇవాళ చూసిన తర్వాత ఎవరు భరించలేరు. ఆల్రెడీ కేసులు పెట్టడానికి లోకేష్ ఆయన టీం మెంబర్ ఎవరు పెట్టిన మెయిల్ కూడా మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. సో ఇతని మీద కేసులు పెట్టడానికి కూడా రంగం సిద్ధం అవుతోంది. చాలా సీరియస్ కేసెస్ ఉంటాయి. ఆల్రెడీ ఇతని మీద లుకౌట్ నోటీస్ కూడా జారీ అయినట్టు నాకు తెలుస్తోంది. ఎందుకంటే ఎనీ మూమెంట్ పారిపోతారు. వీళ్ళకి తెలిసింది ఏంటంటే ముందు దేశం దాటి పారిపోవడం. లుకౌట్ నోటీస్ కూడా ఆల్రెడీ ఇష్యూ అయిందో అవుతుందో ఈ నైట్ కి అనుకుంటున్నా నేను. సో దీంతో ఇది ఒక ఆస్పెక్ట్. అసలు ఇతను ఎలా వచ్చాడు ఆ టీంలో, అంత పెద్ద టీంలో, అంత పెద్ద ఎంఓయూ కుదుర్చుకోవడానికి వచ్చి లోకేష్ పక్కనే కూర్చుని సంతకాలు పెట్టే టీంలో ఉండి భోజనం చేసి ఓ పక్క రెడ్ బుక్ అని అందరూ అనుకుంటుంటే భోజనం చేసి ఎలా వెళ్ళాడు అనేది అయితే ఒక చర్చ ఉన్నది. ఈ చర్చను మనం చూస్తున్నాం. చర్చలో మనతో అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటే గారు ఉన్నారు, అలాగే మాజీ జడ్జి రామకృష్ణ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి నాదెళ్ల బ్రహ్మం చౌదరి గారు కూడా మనతో చర్చలో ఉన్నారు. బ్రహ్మం, ఇట్ ఈస్ వెరీ షాకింగ్. అసలు ఎవరు అన్ఎక్స్పెక్టెడ్, ఎవరు ఊహించడిది ఇలా జరుగుతుందని. అతను పెట్టిన పోస్టులు చూస్తే నేను మొదట్లో ఇన్ని చూడలేదు, కానీ వాళ్ళ మధ్యాహ్నం చూస్తే ఇంత నీచం ఉందా మనుషులు అని అనుకున్నా. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. అఫ్ కోర్స్ ఒకటి మాత్రం నిజం, లోకేష్ తెలిసిన వెంటనే రియాక్ట్ అయ్యారు. ఆయన టీం వెంటనే రియాక్ట్ అయ్యింది. సిస్కోకి కమ్యూనికేషన్ వెళ్ళింది. బహుశా ఈ పాటికే మరి ఆర్డర్స్ వెళ్ళిపోయినాయేమో టర్మినేషన్, లేకపోతే కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయిలే. కేసులు కూడా ఇనిషియేట్ చేస్తారని తెలిసింది, లుకౌట్ నోటీస్ కూడా ఇస్తారని విన్నాను నేను. సో ఇప్పుడు మీకేమనిపిస్తుంది, ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే కార్యకర్తలకు మండదా జగన్ అన్నట్టు? వెంకటకృష్ణ గారు, మీకు జడ్జి రామకృష్ణ గారికి, అన్న బాలకోటే గారికి, ఏబిఎన్ వీక్షకులకి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీరంతా ఇంట్రడక్షన్ లో చెప్పిన దాన్ని బట్టి చూస్తా ఉంటే దుర్మార్గపు పనులు చేసిన ఎవరు కూడా ఏ విధంగా కూడా తప్పించుకోలేరు. కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుందని చెప్పేసి ఈ రోజు ప్రూవ్ అయింది. రెండోది ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ తప్పు చేసిన వాడు ఎవరు కూడా ఏమార్చలేడు అని చెప్పేసి నిరూపితమైంది. వాడుగా అతను తవ్వుకున్నటువంటి గోతులు అతనే పడ్డాడు. వాస్తవంగా ఏంటంటే లోకేష్ బాబు గారు పాదయాత్రలో 20 లక్షల ఉద్యోగాలు తీసుకొస్తామని చెప్పిన దానికి లోబడి లోకేష్ బాబు గారు స్కిల్ పెంచాలి, యూత్ లో ఐటీ అండ్ డిజిటల్ ట్రైనింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇందాక మీరు చెప్పినట్టు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి సిస్కో సంస్థతోటి ఒప్పందంలో భాగంగా ఈ రోజు ఆ కంపెనీ ప్రతినిధులతో ఒక ఎంఓయూ చేసుకోవాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఆ కంపెనీ ప్రతినిధులు ఎవరెవరు వస్తారు అన్నప్పుడు ఏం చేస్తారంటే సిస్కో ప్లస్ 10 మెంబర్స్, లేదా బ్రహ్మం అపాయింట్మెంట్ అడిగితే బ్రహ్మం ప్లస్ 4 మెంబర్స్ అని చెప్పేసి అపాయింట్మెంట్ కార్ నంబర్ చెప్తారు.
వాళ్ళు బహుశా సిస్కో కంపెనీ కూడా ఇతను ఆంధ్రప్రదేశ్ లో గతంలో ఉన్నటువంటి 5 years లో అధికారం అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డికి ఒక బానిసలాగా తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని ఈ విధంగా మానసికంగా ఇతను హింసించి ఉంటాడు అని చెప్పేసి బహుశా సిస్కో కంపెనీ కూడా తెలిసి ఉండదు. తెలిసి ఉంటే వాళ్ళు ఆ కంపెనీలో అతనికి ఉద్యోగాలు ఇస్తారని చెప్పి కూడా నేను అనుకోవట్లేదు. కానీ ఏది ఏమైనా కూడా కార్యకర్తలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నది ఏంటంటే, మొదటగా వీడియో చూడగానే ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి అవాక్కయ్యి పోస్టులు పెట్టినమాట వాస్తవమే. దాన్ని కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులు, తెలుగుదేశం పట్ల యాక్టివ్ గా ఉన్న లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్తాం. లోకేష్ బాబు గారి విషయం తెలుసుకున్న వెంటనే పేసీని కూడా ఆదేశించడం జరిగింది. సిస్కోకి ఇమ్మీడియట్ గా మెయిల్ చేయండి, వాళ్ళకి గట్టిగా చెప్పండి, ఖచ్చితంగా అతను ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఆంధ్రప్రదేశ్ లో పెట్టేటువంటి ఏ ప్రాజెక్ట్ లోనైనా సరే సిస్కో తరపున అతను ప్రాతినిధ్యం ఉండడానికి వీల్లేదు, ఉంటే మాత్రం సైన్ చేయాలని చెప్పి లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది. ఇది మీరు చెప్పారు, వాస్తవం కూడా వాళ్ళు పెట్టినటువంటి మెయిల్ కూడా సోషల్ మీడియాలో కానీ, పేపర్లో కానీ, టీవీలో కానీ ప్రసారాలు జరుగుతున్నాయి సార్. కానీ అన్నంలో ఒక రాయి వచ్చిందని చెప్పేసి మనం అన్నం అంతా పడేయలేదు. ఆ విధంగా మనం వెంటనే ఆ రాయిని తీసి పక్కన పడేస్తాం. అదే విధంగా లోకేష్ బాబు గారు ఇమీడియట్ కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. అతను అయితే మాత్రం భవిష్యత్తులో ఉండదు. ఇక్కడ అతను డైరెక్ట్ గా అపాయింట్మెంట్ తీసుకోవడం, లేకపోతే రాజకీయ పరంగానో, లేకపోతే అతని సొంత కంపెనీ తోటి అప్రోచ్ అయితే మనం ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ కాదు, అది యాదృచ్ఛికంగా జరిగింది. అది యాదృచ్ఛికంగా జరిగినప్పుడు కూడా అతను తవ్వుకున్నటువంటి గుంతలు అతను పడిపోయినట్టుగానే కర్మ సిద్ధాంతం ప్రకారం ఇందాక మీరు చెప్పినట్టు అతనికి లుకౌట్ నోటీస్ రావచ్చు. పాత ఏవైతే ఆయన పెట్టాడో పోస్టులు, ఏవైతే ట్వీట్లు చేశాడో ఆ ట్వీట్లన్నీ బయటకు వస్తాయి. ఖచ్చితంగా వాటి మీద ఏదైతే పోసాని కృష్ణమురళి గారు ఏదైతే వర్ర రవీంద్ర రెడ్డికి జరిగినటువంటి శాస్త్రి ఏదైతే ఉందో ఇప్పాల రవీంద్ర రెడ్డికి కూడా జరగబోతుంది. రైట్. ఇతను పెట్టిన పోస్టులు కొన్ని తిరుగుతున్నాయి ఆల్రెడీ. మన బాలకోటయ్య గారు ఇంకోటి ఏంటంటే వెంకటకృష్ణ గారు అతను పెట్టిన ట్వీట్లన్నీ కూడా నేను చూశాను, మీరు ఏపీఎంలో ఇప్పుడు చేసేవి ఎక్కడ కూడా అతని ఫోటో ఉండదు, ఆ ప్రొఫైల్ ఫోటో కానీ ఏది ఉండదు, కార్ ఫోటో కానీ లేకపోతే ఏవేవో ఫోటోస్ ఉంటాయి. కాబట్టి వర్ర రవీంద్ర రెడ్డి యాక్టివ్ పాలిటిక్స్ లో, లైవ్ పాలిటిక్స్ లో ఉన్నాడు కాబట్టి అతని ఫోటోస్, వీడియోస్ తెలుసు. కానీ ఇతని ఫేస్ ఎప్పుడు కూడా ట్విట్టర్ లో ప్రొఫైల్ పిక్చర్ గా ఉండదు కాబట్టి పేరు తెలుసు కానీ అతను మొహం తెలియకపోవడం కూడా కొంత ఇక్కడ మనం ఆ ఫోటోలు, వీడియోలు జరిగేటప్పుడు కూడా అర్థం కాలేదు. కానీ తర్వాత వెంటనే కార్యకర్తలు అలర్ట్ గా ఉన్నారు. నేను అదే చెప్పాను, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కరడు కట్టిన వాళ్ళు. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ అని చంద్రబాబు నాయుడు గారు పదే చెబుతున్నారంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా శ్రద్ధతోటి పార్టీని కాపాడుకున్న విషయంలో ఎక్కడ ఏమరపాటుకు పోకుండా వెంటనే గమనించారు జరిగినటువంటి అతను చేసినటువంటి ఏదైతే ఉందో రైట్. బ్రహ్మం రైట్. ఒక్క నిమిషం. అయితే ఈ అతను పెట్టిన పోస్టులు, జరుగుతున్న పరిణామాలు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒకవైపు ఏమో కార్యకర్తలు, లేకపోతే ఆ బాధితులు, నాట్ ఓన్లీ టీడీపీ వాళ్ళు, మామూలు ప్రజల్లో కూడా ఎంతో మంది, వేల మంది బాధితులు, ఆ దళిత వర్గాల నుంచి, బలహీన వర్గాల నుంచి, ఇతర వర్గాల నుంచి, అన్ని చోట్ల నుంచి బాధితులు, మైనార్టీల నుంచి కూడా బాధితులు ఉన్నారు. వాళ్ళందరూ ఇంకా ఏమీ జరగట్లేదు అని నెత్తినోరు బాధకుంటుంటే ఓకే, చట్ట ప్రకారం చేస్తాం, న్యాయ ప్రకారం చేస్తాం అంటూనే చేస్తున్నారు. ఒక్కొక్కటి ముందుకు కదులుతున్నాయి కేసులు, ఎవరిని వదిలేదు లేదనేది అర్థమవుతోంది. కాబట్టి ఒక్కసారిగా ఇలాంటి వ్యక్తి వచ్చి అక్కడ కనపడేసరికి షాక్ అయ్యారు అందరూ. ఫేస్బుక్ లో అతని ఫేస్బుక్ డిస్ప్లేలో అతని బొమ్మ లేకపోవచ్చు, కానీ అతని పేజీలో వెళ్తే అతని బొమ్మలు ఉన్నాయి. తర్వాత అతను తెలివిగా ఏంటంటే రవీంద్ర రెడ్డి అనే దాచేసుకున్నాడు, రవీంద్ర ఇప్పాల అని పెట్టుకున్నాడు. అయినా ఇంత ఫెమిలియర్ గా పోస్ట్ పెట్టేవాళ్ళు, వైసీపీ సోషల్ మీడియా వాళ్ళందరూ అతను పుట్టినరోజు వస్తే ఆకాశానికి ఎత్తుతారు. అలాంటి వ్యక్తి ఎలా వచ్చాడు లోపలికి అనే దాని మీద కొంత ఆగ్రహంగా ఉన్నారు. మీరు అన్నట్టు 1+4, 1+5 అన్నా కూడా తెలుగు వాళ్ళు ఉంటే ఎవరు అనేది ఉంటుంది, ఐడియా ఉంటుంది. మనం తేలిగ్గా తెలియదు అని అనలేం. కానీ సరే, ఓవర్లుక్ లో జరిగింది అని అనుకున్నా కూడా దీని మీద అయితే చర్చ. బాలకోటయ్య గారు, అప్పుడు మనం ఇప్పాల రవీందర్ రెడ్డి అనే వ్యక్తి మనిషి అయితే అనలేను, ఏమన్నా సార్ నాకు తెలియదు. ఇప్పాల రవీందర్ రెడ్డి పెట్టిన పోస్ట్ అప్పట్లో మనం చూడలే అన్ని. కానీ ఈ ఘటన జరిగిన తర్వాత ఆ పోస్టులు చూస్తుంటే నిజంగా మరి ఎలా శిక్షిస్తారో నాకు తెలియదు. మామూలుగా అయితే ఉండవు ఆ శిక్షలు. మామూలుగా కొంచెం అనాగరికంగా ఉండే సమాజంలో అయితే ఏదంటారే ఖండాలు కానీ అలా జరుగుతాయి. ఇది కొంచెం నాగరిక సమాజం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, చట్టం,
ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటికి లోబడి జరగాలి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అయితే వేరే రకంగా జరుగుతాయి. మీకేమనిపిస్తుంది? అతను వచ్చి లోకేష్ గారిని కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడి, పాపం ఆయన ఏమో తెలియక అమాయకంగా ఆ టీంలో ఒక మెంబర్ కదా, అతను ఎవరో తెలియదు కదా అని షేక్ హ్యాండ్ ఇచ్చి పంపించాడు. బయటికి వెళ్ళినా చూస్తే ఇదంతా భూగోళం బద్దలయ్యేంత దరిద్రం ఉంది అందులో. ఏంటి మీకేమనిపించింది? వెంకటకృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. బ్రహ్మం గారికి, రామకృష్ణ గారికి నమస్కారాలు. వెంకటకృష్ణ గారు, నా అదృష్టమో నా దురదృష్టమో నాకు తెలియదు కానీ ప్రభుత్వం ఒక మంచి పని చేసినప్పుడు కంటే ఓ తప్పు పని జరిగినప్పుడు ఎక్కువగా డిబేట్ లోకి వస్తూ ఉంటుంటా. ఈ రోజున ఈ ఇప్పాల రవీంద్రారెడ్డి ఈయన పెట్టిన పోస్టులు కూడా నేను ఇవ్వాలే చూశానండి. రక్తం ఉంటే మరుగుతుంది. ఇది సాదా సీదా పోస్టులు కాదండి. వీటిని ఇనిపించటం గాని, వీటిని చదవటం గాని, చెప్పటం కూడా చాలా ఇబ్బందికరమైన విషయం, బాధాకరమైన విషయం. లోకేష్ గారిని వదల్లా, చంద్రబాబు నాయుడు గారిని వదల్లా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వదల్లా, ఆమె భర్తను వదల్లా, దైవాంశుని వదల్లా, స్వర్గీయ ఎన్టీ రామారావుని వదల్లా. అవును, వాడు 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 డు అనే పదం వాడటానికి మీరు చాలా బాధపడుతున్నారు. వీడు పశువండే, వీడు పందండే. ఇదే గినక అడవిలో ఉండే గుత్తి కోయలైతే వీడివి కిందవి కోసుకెళ్తారండి. శిక్ష అలా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ కాబట్టి, లోకేష్ గారు కాబట్టి తెలిసో తెలియకో ఓళ్ళు పెట్టి పంపించాడు. ఈ మాట కూడా చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. వెంకటకృష్ణ గారు, బ్రహ్మం గారు అన్నంలోకి రాయేస్తే తీసుకోవాలంటున్నాడు. పగిలిపోతుంది. ఏం చేస్తున్నాము, పరిపాలన ఏం చేస్తున్నారు? ప్రజలు గొర్రెలు కాదు, గొర్రె మందలు కాదు, మేము అసలు గొర్రెలం కాదు. నిజంగా రామారావు, స్వర్గీయ రామారావు ఆత్మగౌరవానికి కట్టుబడి ఉంటే, తెలుగుదేశం రక్తం ఒంట్లో ఉంటే ఇటువంటి దుర్మార్గులు తెలియకుండా ఎందుకు వస్తారు? 3 నెలలుగా మాకే అపాయింట్మెంట్లు లేవు లోకేష్ గారి దగ్గర. 3 నెలలుగా. వెంకటకృష్ణ గారు, మీకు తెలుసు, ఒక నాయకుడిని కలవాలంటే 5 వచ్చినా 6 వచ్చినా విచారణలు ఉండవా? ఈ సంస్థకు ఆయన ఉన్నాడని సంగతి తెలియదా? తీసుకోలో కోఆర్డినేటర్ ఎవరు ఇప్పాలని తెలియదా? వీడు ఇప్పుకున్నాడని తెలియదా? వీడే ఉద్యోగస్తులు కాదు. వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సోషల్ మీడియానే కాదు, పశువు. మీరు అరెస్ట్ చేయాల్సింది పోసాన్ని కాదు, మీరు అరెస్ట్ చేయాల్సింది బోరుగడ్డని కాదు. ఇదిగో ఇతన్ని మీరు వీళ్ళతో చర్చలు పెట్టి మంతనాలు చేసి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాం మేము, మాకు తెలియకుండా వచ్చాడు, తెలిసినమ్మంటే ఈమెయిల్ పెట్టాం. ఎందుకు చేస్తారు ఇతను ఉద్యోగం నుంచి? తెలుగుదేశం పార్టీకి ఏముంది హక్కు? ఇసుక నుంచి తీసిన హక్కు ఉద్యోగం ఎందుకు పోతాడు ఇతను దేశం వదిలి? ఎవరికి చెప్తారు బుర్ర కథలో? ఇరుకుంటూ కూర్చుంటారా ఏంటి? చేత అయితే తీసుకోండి, లేదు అని అంటే తీసుకోమాకండి. మిమ్మల్ని ఎవరు తీసుకోమంటున్నారండి? బాలకోటికి అపాయింట్మెంట్ ఉండదు, రామకృష్ణకి అపాయింట్మెంట్ ఉండదు, ఓ దళిత బిడ్డకు ఉండదు, నా కోడికత్తి సీను భూమలాకు తిరిగితే అపాయింట్మెంట్ ఉండదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద చెప్పులు వదిలేస్తే అపాయింట్మెంట్ ఉండదు, మాట్లాడేవాడు లేడు, పరామర్శించడు. మేము మాట్లాడితే అలా అనరాదు, గట్టిగా వేరొకరు వినరాదు. మరి ఏం చెయ్యాలి? కుమ్మిది లోపల ఏడవాలా? దానికోసం మేము కష్టపడ్డది. దానికోసం రాజధాని ఉద్యమం కానీ, ఇప్పటికే ఆత్మగౌరవ ఉద్యమం కానీ, నా డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, అబ్దుల్ సలాం ప్రాణాలు ఇచ్చింది, మానాలు ఇచ్చింది దానికోసమా? బ్రహ్మం గారు, మీరు చెప్పండి, ఇది ధర్మమా? అంటే ఒక చిన్న రాయిలాని తీసేసుకుంటారండి? ఏమండి, మాకు తెలుసు తెలుగుదేశం నాయకులు, సీనియర్లు తెలుసు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు తెలుగుదేశం పార్టీలో రక్త మాంసాలు పెట్టుబడిగా పెట్టిన వాళ్ళతో రోజుకు 10 మందితో మాట్లాడతా. ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందో మా కళ్ళతో చూడండి, కళ్ళజోళ్ళు తీసి. మీ కళ్ళతో కాదు, ఎందుకంటే యుద్ధం చేశాం, అడిగే హక్కు మాకుంది. మేము అడగడం తప్పైతే మన్నించండి, అడగద్దు పాల్గొంటయ్యా, మీకు హక్కు లేదు అని మీరు అనండి. చేతులు కట్టుకొని కూర్చుంటాం, చేయగలిగిందే లేదు. నాడు వదసాం,
నాడు అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే కాదు, ఇక్కడ పాయింట్ ఏంటంటే అడగొద్దని ఎవరు అంటారులే కానీ, ఎందుకంటే మీలాంటి వాళ్ళ ఉద్యమాలు, మీలాంటి వాళ్ళ గొంతు అందరూ కష్టపడి బట్టే ఇవాళ జగన్మోహన్ రెడ్డి దిగిపోవడం, కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చింది. నో డౌట్ మీ ఆవేదన అర్థం ఉంది. అయితే వచ్చేవాడెవడో లోకేష్కి తెలియదు. ఆ టీం ఒక టీం వస్తుంది, ఆ టీమును కోఆర్డినేట్ చేసిన వాళ్ళు ఎవరు, ఎలా ఉంటది కదా, సెక్యూరిటీ ఉంటుంది, తర్వాత ఎవరెవరు వస్తున్నారు. వెంకటకృష్ణ గారు మాట అంత సాదా సీదాగా ఉండదు వెంకటకృష్ణ, ఉండదు. నేను అదే చెప్తున్నా, మీకు సిస్టమ్ తెలుసు, నాకు సిస్టమ్ తెలుసు. నేను అదే చెప్తున్నా. వెంగళాసే ప్రయత్నం చేయమాకండి, తప్పు జరిగింది, తప్పును సరిదిద్దుకోండి. నేను అదే చెప్తున్నాను సార్, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు లోకేష్ పార్టీ గవర్నమెంట్ లో కీలకమైన వ్యక్తి, ముఖ్యమంత్రి గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, చంద్రబాబు నాయుడు గారి కుమారుడుగానే కాకుండా కీలకమైన శాఖలు నిర్వర్తిస్తున్న వ్యక్తిగా లోకేష్ చాలా కీలకమైన వ్యక్తి. ఆ వ్యక్తి పేషీకి లేక ఇంటికి ఆయన కలవడానికి 4, 3, 5 వస్తున్నారు. లేదో కంపెనీ నుంచి ఒక టీం అని ఇస్తారు, ఆయనకు తెలియదు వాళ్ళు ఎవరో. ఈ టీమును కోఆర్డినేట్ చేసే ఆఫీసర్లో లేకపోతే సెక్రటరీలో లేకపోతే ఎవరో ఉంటారు కదా, వాళ్ళు స్కాన్ చేయలేదా లేకపోతే ఏంటి, తెలిసిన వెంటనే పలానా వాడు అని తెలిసిన వెంటనే యాక్షన్ స్టార్ట్ అయింది. అది వేరే విషయం. బ్రహ్మం చెప్పినట్టుగా కర్మ సిద్ధాంతమో లేకపోతే వంశీ గనక విత్డ్రా చేసుకోమని భయపెట్టి ఆ అనవసరంగా కేసులో ఇరుక్కుపోయాడు అసలు కేసులో వచ్చి. సో అట్లాగా వీడొచ్చి దొరికిపోయాడేమో. కానీ అది ఎలా జరిగింది నిజంగానే బాలకోటే గారు లాంటి వాళ్ళు చాలా మంది కలవలేకపోతున్నారు. పెద్ద వాళ్ళు బిజీ వల్ల ఏదైనా కారణమే, కానీ ఇలాంటి వాళ్ళు వచ్చేసరికి తట్టుకోలేకపోతుంది. కాదు రామకృష్ణ గారు, మీకేమనిపించింది ఈ జరిగిన దాని మీద? వెంకటకృష్ణ గారు, మీకు సోదరుడు బాలకోటయ్య గారికి, మిత్రుడు బ్రహ్మం చౌదరి గారికి నమస్కారం. నమస్తే అండి. ఒకటి చెప్తానండి, పట్టుదలకు, పౌరుషానికి, ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనమైనటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి అసలు సిసలైన రాజకీయ వారసుడు మా నారా లోకేష్ గారని మేమంతా భావిస్తున్నామండి. ఇటువంటి వ్యక్తి 10 కాలాల పాటు తెలుగుదేశం పార్టీని, ఆంధ్ర రాష్ట్రాన్ని సుభిక్షితంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తాడన్నది మా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. అంత విశ్వాసం పెట్టుకున్న మేము తన చుట్టూ ఉన్నటువంటి సిబ్బంది గాని, తన చుట్టూ ఉన్నటువంటి కోటరీ గాని ఇంత అసమర్థులై, ఇంత చేతగాని వాళ్ళై, ఇంత పనికిమాలినటువంటి పనులు చేస్తూ ఉంటే మాకు ఎక్కడైనా బాధ కలుగుతుంది. బాలకోటయ్య గారి మాటల్లో ఉన్నటువంటి ఆవేదన గాని, బ్రహ్మం గారు చెప్తున్నటువంటి ఈ రాయి సిద్ధాంతం గాని ఇవేవి ఈరోజు ప్రజలు చూడట్లేదండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సముద్ర మదనాన్ని చేసి అమృతాన్ని బయట తీసినటువంటి దేవతలు దానవులకు అమృతము దక్కకుండా చేయాలండి. శ్రీ మహావిష్ణువు జగన్మోహని అవతారం ఎత్తి ఈ యొక్క అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచుతుంటే ఒక రాక్షసుడు మధ్యలో దూరి అమృతాన్ని తీసుకున్నప్పుడు శ్రీ మహావిష్ణువు ఏం చేశాడండి? ఒక్కసారిగా వారి తలను తెగనరికేశాడు. మరి ఆ రోజు ఎందుకు మహావిష్ణువు భావించలేదు? అరే, దానవులు కూడా ఈ యజ్ఞంలో పాల్గొన్నారు, వీళ్ళు కష్టపడ్డారు, వీళ్ళు తాగొచ్చని ఎందుకు అనుకోలేదు ఆయన? వాళ్ళు దుర్మార్గులు కాబట్టి, రాక్షసులు కాబట్టి. నేను అదే అంటున్నాను, ఇటువంటి వైసీపీ సైకో ఎలా వెళ్తాడండి నడి ఇంట్లోకి? ఎలా వెళ్తాడండి పక్కన కూర్చోవడానికి? ఎలా సేఖ్యాడిస్తాడండి? ఇది చూసిన తర్వాత చాలా మంది గుండెలు రగిలిపోయాయి. కానీ తర్వాత నివారణ చర్యలు చేపట్టారు. ఆ నివారణ చర్యల్లో భాగంగా ఇవన్నీ బయట వచ్చాయి. నిజమే, పులి బోనులోకి కుక్క పిల్ల తోకాడించుకుంటూ వచ్చినట్లు వచ్చాడండి వాడు. ఎస్, కర్మము వదిలిపెట్టదు. అంతవరకు మేము సంతోషపడుతున్నామని. కానీ ఒకటి గమనించాలండి, లోకేష్ గారి చుట్టూ ఉన్నటువంటి కోటరి, ఆ మేధావులు, ఆ అపర మేధావులు, వాళ్ళు ప్రతిరోజు ఎటువంటి సలహాలు ఇస్తున్నారు, ఎటువంటి సూచనలు చేస్తున్నారు, ఎటువంటి రక్షణ కల్పిస్తున్నారు నారా లోకేష్ గారికి నేను ప్రశ్నిస్తున్నానని. ఇటువంటి టీముల్లో ఒక ఉగ్రవాది రావచ్చు, ఒక నక్సలైట్ రావచ్చు, ఒక సైకో కూడా రావచ్చు. అలా చేస్తారా మీరు? నేను చెప్తున్నానండి, ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారితో నేను 3 సార్లు భేటీ అయ్యానండి. 3 సార్లు కూడా నేను ఇచ్చినటువంటి పర్టికులర్స్ 1కి 2 సార్లు చెక్ చేసుకొని
వారం రోజులకు ముందే నాకు నోటీస్ ఇచ్చి పలానా డేట్ కు పలానా టైంకు పలానా చోటుకి రావాలంటూ నాకు మెసేజ్ పంపించినటువంటి టీము ఈ రోజు ఈ సిస్కో కంపెనీ అడ్డం పెట్టుకొని ఇటువంటి దుర్మార్గుడు చూశాడు. ఆ చూస్తుంటే కడుపు కాలిపోతుంది. వాడు మా కంటికి కనపడితే వాడి పీక పిసుకేయాలన్నటువంటి ఆక్రోశం కలుగుతుంది. ఎవరిని వదిలిపెట్టాడండి? స్వర్గీయ ఎన్టీ రామారావుని వదిలిపెట్టాడా? వాడేమన్నా ఆడవాళ్ళను వదిలిపెట్టాడా? నిర్మలా సీతారామన్ గారి ఎంతెంత మాట్లాడినారండి? పవన్ కళ్యాణ్ గారిని ఎంతెంత మాట్లాడినారండి? అసలు అవి చదువుతుంటే కళ్ళలో రక్తం వస్తుంది. వెంకటకృష్ణ గారు, నేను చెప్తున్నా, ఇటువంటి వాళ్ళను మీరు 9 నెలలు ఏం చేశారు? రెడ్ బుక్ అంటాం, మరి నవ్వుకుంటున్నారండి లోకల్ గా. వెంకటకృష్ణ గారు, ఒకటి మాత్రం నిజం, బ్రహ్మం గారు పార్టీ తరపున సపోర్ట్ గా మాట్లాడినప్పటికీ, ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చినప్పటికీ మా ఇద్దరి మాట ఒకటే, ఏంటంటే నారా లోకేష్ గారు ఇప్పటికైనా మేల్కొనాలి, చూడాలి, స్క్రూటినీ చేయాలి. తన చుట్టూ ఉన్న కోటరీని ముందు కంట్రోల్ చేయాలి. ఎవరండి ఆ కోటరీలో ఉన్న వాళ్ళు? ఏం సలహా ఇస్తున్నారు? వాళ్ళు మేధావులా? ఒక రాజకీయ భవిష్యత్తు, ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి నారా లోకేష్ గారిని ఈ విధంగా వీళ్ళు తప్పుదారి పట్టించడం, కార్యకర్తల నిరాశ నిస్పృహకు కారణం కావడం, కార్యకర్తలు ఇంకో రకంగా భావించడం, పార్టీ పెద్దలు ఇంకో రకంగా భావించడం, నారా లోకేష్ గారు ఏదో చేస్తున్నారని ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్ళిపోవడం, వీటన్నిటిని ఏ కోణంలో చూడాలి? ప్రజల్ని ఎలా ఒప్పించాలి? మీ పార్టీ కార్యకర్తలను ఎలా ఒప్పిస్తారు ముందు మీరు? అది నేను అంటున్నది కూడా అదే బ్రహ్మం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, సోషల్ మీడియాలో చాలా మంది బాధితుల్లాగానే లోకేష్ గారు ప్రధానమైన బాధితుడు. పొలిటికల్ గా జగన్మోహన్ రెడ్డి కానీ, లేకపోతే ఆయన పార్టీ నాయకులు కానీ ఆయనని కించపరిచిన తీరు, అవహేళన చేసిన తీరు మనం చూసి ఎలాగా లోకేష్ వీటన్నిటి నుంచి బయటకు వస్తాడనుకుంటే ఏదో ఒక కసితో ఆయన నిరూపించుకున్నాడు కదా. సోషల్ మీడియాలో వీళ్ళు చేసిన ఇది కానీ, లేకపోతే అసెంబ్లీలో వీళ్ళు మాట్లాడిన మాటలకు కానీ బాధితుడు కొడుకుగా లోకేష్, తండ్రిగా చంద్రబాబు నాయుడు గారు, తల్లిగా ఆమె భువనేశ్వరి గారు కదా. అలా ఆ బాధితుడు మళ్ళీ ఇవాళ విక్టిమ్ అయ్యాడు. మళ్ళీ ఎందుకు విక్టిమ్ అయ్యాడు అని అంటే, ఆయనకు తెలియదు వచ్చినోడు ఎవడో కదా. ఒక టీం వచ్చింది, కలిసింది, వెళ్ళింది. బయటికి వెళ్ళాక సహజంగానే పిఆర్ టీం వాళ్ళు ఆ ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేశారు. చేయగానే మీలాంటి వాళ్ళు గుర్తుపట్టేశారు, అరే వీడు ఫలానోడు ఇక్కడికెట్టా వచ్చాడు, పైగా లోకేష్ అన్నతో ఫోటోలు, షేక్ హ్యాండ్లు ఏంటి, తట్టుకోలేకపోయారు. దాంతో ఆ కోపం అంతా లోకేష్ మీదకే మళ్ళింది, లోకేష్ మీదకి, ప్రభుత్వం మీదకి మళ్ళింది. ఏంటి ఇంత ఇదిగా అరాచకం చేసిన వాడిని మీరు పిలిచి షేక్ హ్యాండ్ ఇచ్చి సోఫాలో కూర్చోబెట్టుకుని భోజనం పెడతారా? ఆయనకు తెలియదు పాపం, కానీ వీళ్ళకి తెలియదు. ఆయన తెలిసి పిలిచాడని వీళ్ళు అనుకుంటున్నారు. ఒక టీం లాగా వచ్చారని ఆయన అనుకుంటాడు, కానీ అందులో పలానోడు ఉంటాడు ఆయనకు తెలియదు. పంపాల్సింది ఎవరు? ఆ సెక్యూరిటీ వాళ్ళు, లేకపోతే ఆ టీంని సెలెక్ట్ చేసిన వాళ్ళు, లేకపోతే అపాయింట్మెంట్స్ బుక్ చేసిన వాళ్ళు, ఎవరో ఆ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసిన వాళ్ళు చూసుకోవాలి. సో ఇక్కడ రెండు రకాలుగాను విక్టిమ్ అయింది లోకేష్ గారే. ఇంకొకటి ఏమవుతోంది, ప్రభుత్వం చాలా చాలా నిర్లక్ష్యంగా ఉంది. గత ప్రభుత్వ హయాంలో పార్టీ మీద, కార్యకర్తల మీద దాడులు చేసిన వాడు నిర్లక్ష్యంగా ఉంది అనే ఒక ఇప్పటికే ఉన్న ఆగ్రహం మరింత రెట్టింపు అవుతోంది. నిజానికి రెడ్ బుక్ అమలవుతోంది, కానీ కార్యకర్తలు చాలా కోపంగా ఉన్న టైంలో ఇటువంటి జరిగేసరికి ఇంకా తట్టుకోలేకపోతున్నారు కదా. అవునా కదా బ్రహ్మం? మీరు బాధితులే కదా, అప్పుడు నువ్వు కూడా బాధితులే కదా, నువ్వు కూడా వాయిస్తారు కదా. నేను కూడా సార్ ఏమంటానంటే, గత ప్రభుత్వం ఇబ్బంది పడిన వాళ్ళకు ఆవేదన, అదేవిధంగా గుండెకోత లేదని మాత్రం నేను అన్నా సార్. వాస్తవంగా మీరు చెప్పినట్లు నేను కూడా చాలా ఇబ్బంది పడ్డాను. నాకు కూడా పాయింట్ బ్లాక్ లో గన్బెట్టి బెదిరించినటువంటి సంఘటనలు నేను ఇవన్నీ కూడా అనుభవించాను. బాలకోటయ్య గారిని నేను ప్రత్యక్షంగా అమరావతి ఉద్యమంలో ప్రతి ఏ టెంట్ దగ్గరికి ఏ రోజు వెళ్ళినా కూడా అమరావతి రాజధాని కోసం ఆయన పడినటువంటి ఇబ్బందులు, ఆ రాజధాని కోసం అన్వేపెట్టినటువంటి కేసులు అన్నిటి మీద కూడా నాకు అవగాహన ఉంది. కానీ అక్కడ లోకేష్ గారికి ఇప్పాల రవీంద్ర అని తెలిస్తే ఆయన సోఫాలో కూర్చోబెట్టం కాదు సార్, గేటు కూడా టచ్ చేయించేవాడు కాదు. కానీ కార్పొరేట్ కంపెనీస్ ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడం కోసం పొలిటికల్ లీడర్స్ వాటిని కోఆర్డినేట్ చేయరు సార్. ఎందుకంటే ఒక ఐఐటి స్థాయిలో చదువుకొని పూర్తి స్థాయిలో కార్పొరేట్ లైజనింగ్ కంపెనీస్ తోటి అవగాహన ఉన్నటువంటి వాళ్ళని పెట్టుకుంటేనే మనం 4 కంపెనీలు తీసుకురాగలుగుతాము, ఒక ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం. కాబట్టి ప్యూర్లీ నాన్ పొలిటికల్ పర్సన్స్
ఈ కంపెనీస్ తోటి ఎంఓఈలు చేస్తుంటారు కాబట్టి నాన్ పొలిటికల్ ఎంప్లాయీస్ ఎవరైతే వీటిని కోఆర్డినేట్ చేస్తారో వాళ్ళకి కొంచెం ఈ సోషల్ మీడియాలో పొలిటికల్ గా ఉన్న వాళ్ళ మీద అవగాహన లేకుండా జరిగింది తప్పితే, ఎప్పుడైతే ఇప్పల రవీంద్ర అనేటువంటి వ్యక్తి సిస్కో టీమ్ లో వచ్చి కలిశాడు అని చెప్పేసి లోకేష్ గారి దృష్టికి వచ్చిందో, మనకే ఇప్పుడు బాలకోటయ్య గారికి అదేవిధంగా రామకృష్ణ జడ్జి గారికి నాకు మీకు మీరు ఇందాక ఎంత ఎలా మాట్లాడారు అతన్ని, అలా చేసినటువంటి చూస్తేనే మనకి రక్తం మరుగుతుంది. లోకేష్ గారిని, వాళ్ళ మదర్ ని, వాళ్ళ ఫాదర్ ని, వాళ్ళ తాతగారిని, వాళ్ళ బాబుని పర్సనల్ గా కుటుంబ సభ్యుల మీద పోస్టులు పెట్టేటటువంటి వ్యక్తిని లోకేష్ బాబు గారు యాక్సెప్ట్ చేస్తారని చెప్పేసి మనం అనుకోవడానికి లేదండి. తెలియక జరిగినటువంటి తప్పుని సరిచేశారు వెంటనే. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు జరగనివ్వకుండా చూసుకునేటువంటి ఆలోచన, దానికి కావాల్సినటువంటి మెకానిజాన్ని ఖచ్చితంగా లోకేష్ బాబు గారు ఏర్పాటు చేసుకుంటారు. కానీ తెలుగుదేశం పార్టీ చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తలనే కాదు, అంకబాబు గారు లాంటి జర్నలిస్టులు కానీ, లేకపోతే మీ మీద కేసులు పెట్టినా, లేకపోతే బాలకోటి గారి మీద కేసులు పెట్టినా, జడ్జి రామకృష్ణ గారిని వేధించిన వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తి జరగదండి. కానీ డీప్ ఇంట్రాగేషన్ చేసి ఖచ్చితంగా డీప్ గా ఎవిడెన్స్ సేకరించిన తర్వాతనే అరెస్ట్ చేసి ఖచ్చితంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అప్పుడు పోస్టులు పెట్టిన వాళ్ళు, ఇష్టారాజ్యంగా ఇచ్చేసిన వాళ్ళు, వీళ్ళెవరు అనామకులు కాదు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసిన వాళ్ళు, చెన్నైలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసిన వాళ్ళు, పూణేలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరూ అక్కడి నుంచి ఇలాంటి పోస్టులు పెట్టిన వాళ్లే. ఇప్పాల రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాట్ ఓన్లీ హియర్, లండన్ లో ఉంటారు, అమెరికాలో ఉంటారు, ఆస్ట్రేలియాలో ఉంటారు, అక్కడి నుంచి పోస్టులు పెడతారు. వీళ్ళు ఏదో కంపెనీ రూపంలో ఎప్పుడైనా రావచ్చు, కంపెనీ రూపంలో కాదు ఇంకో రూపంలో రావచ్చు, ఎవరికి తెలుసు. కాబట్టి స్క్రీనింగ్ కళ్ళు వినడం కాదు సార్. లోకేష్ గారు కంటి మీద కొనుక్కు లేకుండా రాష్ట్రం కోసం పనిచేస్తా ఉన్నారు. నేను ఇప్పుడు దావోస్ వెళ్ళినా లేకపోతే కంపెనీలతో చర్చలు జరిపినా కూడా ఇండస్ట్రీలు రావాలని, కంపెనీలు రావాలని కదా. ఈ కంపెనీల రూపంలో టీములు వస్తూ ఉంటే ఆ టీముల్లో ఎవరో ఒకటి ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అప్పుడు పబ్బం గడిపోవడానికి, అప్పుడు డబ్బుల కోసం అప్పుడు అక్కడ చేసి ఉండొచ్చు. ఇప్పుడు కూడా ఏదో కుట్ర ఉంటుంది, ఇట్లాంటి వచ్చే వాళ్ళు కుట్ర ఏదో ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళు వచ్చిన టీంలో ఇప్పాల రవీందర్ రెడ్డి కంపెనీ తరఫున వచ్చాడని మనం అనుకుంటున్నాం, కానీ అతని టీంలో ఉన్నాడు అని అంటే కంపెనీ కూడా తెలిసి ఉండకపోవచ్చు, కానీ ఇతని కాన్స్పిరసీ, ఇతని వెనకాల వ్యక్తులు ఎవరో ఉండుంటారు పంపడంలో. సో అందువల్ల కంపెనీ కూడా మనం వెంటనే తెలియపరిచాం సార్, ఇతను ఈ విధంగా తెలియపరిచారు సార్, నేను కాదనట్లా తెలియపరిచారు. ఇంకోసారి ఏపీకి ప్రభుత్వం దగ్గరకు వచ్చే టీమ్స్ లో ఇటువంటి వాటిలో ఇతన్ని ఉంచొద్దని చెప్పారు. ఇండైరెక్ట్ గా అది ఇండికేషనే, వాళ్ళు ఏం చేస్తారనే తర్వాత విషయం. అయితే నేనేమంటానంటే బాలకోటే గారు, ఇలాంటి వాళ్ళు మొత్తం ప్రొఫెషనల్సే, ఐటీలోనో లేకపోతే ఇంకో సాఫ్ట్వేర్ లేకపోతే డాక్టర్లు గానో ఇంజనీర్లు గానో ఎక్కడెక్కడో ఉండి ఎక్కడెక్కడి నుంచో పెట్టారు. మీరు చూస్తున్నారు కదా, ఇతర దేశాల నుంచి కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏదో ఒక రూపంలో వస్తారు. అందువల్ల ఇప్పటికైనా సరే రెడ్ బుక్ అమలవుతోంది, స్లోగా అవుతోంది. చట్టం, న్యాయం ప్రకారం, ధర్మం ప్రకారం వెళ్ళాలి అనే రూట్ లో వెళుతున్నారు, కరెక్టే. కానీ ఇలాంటి వాళ్ళని వెంటనే ట్రేస్ అవుట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? వెంటనే వెంకటకృష్ణ గారు, ఇవి పోస్టులు కావండి, హత్యలో. అవును, హత్యలే, హననాలు. అవును, వ్యక్తిత్వ హననాలు హత్యతో సమానం కదా. బ్రహ్మంగారిని మరో మారు దీన్ని చదవమనండి. పసుపు జెండాని నమ్ముకున్న ఒక కార్యకర్తగా, నాయకుడిగా మళ్ళీ మాట్లాడమనండి డిబేట్, నేను వింటా. ఎందుకంటే మనం ఎంత ఆవేదన చెందుతున్నామంటే, నిజంగానంటే నేను దళిత బిడ్డనే, నేనైతే గుచ్చికోయలాగా ఈ ఇప్పాల రవీంద్ర యొక్క కింద కోసేస్తా. నేను బతకలేదు సార్. ఎందుకంటే గణేకూరి ప్రసాద్ అంటాడు, నాకు జాలి మాట్లాడొద్దు, కన్నీటి మూటలొద్దు, నేను అమరుణ్ణి, ఎగిరే ధిక్కార పతాకాన్ని, ఆత్మగౌరవం కోసం ప్రాణాలు ఇచ్చాను సార్. డాక్టర్ సుధాకర్ కూడా ఆత్మగౌరవం కోసమే ప్రాణం ఇచ్చాడు, మాస్క్ కోసం. ఎందుకంటే ఆయన మాస్క్ అడగకపోతే అందరిలాగా ఇప్పటికీ బతికే ఉండేవాడండి. కేవలం మాస్క్ అడిగాడు. నేను అడిగాను అన్న మాట మీద మళ్ళీ నిలబడ్డాడండి. ఒక డాక్టర్ ప్రశ్నించే వాళ్ళు ఈ రాష్ట్రంలో చనిపోయారండి. కాబట్టి ఆవేదన చెందుతున్నాం. ఒక మాట ఏంటి సార్, మాకు పూర్తిగా రాజకీయ వారసత్వం ఉన్న కుటుంబాలు మా వెనక లేకపోవచ్చు, లేదా ఆర్థిక వారసత్వం ఉన్న సమస్యలు మాకు లేకపోవచ్చు, మేము అంటుంది కొద్దిగా బాధగా ఉండొచ్చు. కానీ పరిపాలన చేజారితే 5.5 కోట్ల మంది బిడ్డల యొక్క భవిష్యత్తు
మళ్ళీ అంధకారం అవుతుంది. అది మా ఆవేదన. Correct. మమ్మల్ని పిలిచారా? దాని గురించే కదా ఎన్నిసార్లు మాట్లాడినా దాని గురించే మాట్లాడుతూ ఉంటాం. మమ్మల్ని పిలిచారా, మమ్మల్ని పిలవలేదా, మాకు పెట్టారా, మాకు పెట్టలేదా కాదు. Right. ఎందుకంటే 5 ఏళ్ళు స్వాతంత్రం కోసం పోరాడి సాధించుకున్న ఈ ప్రభుత్వం మరో 15 ఏళ్ళు ఉంటే రాష్ట్రాన్ని మంచి జరుగుతుందని ఒక ఆవేదన బాధ నుంచే మాట్లాడటం తప్ప ఒక ఆశ. పార్టీకి వ్యతిరేకులు కాదు. చంద్రబాబు నాయుడు గారిని మేమేదో మనసు నొప్పించాలని, లోకేష్ గారిని నొప్పించాలని మా వ్యక్తులు కూడా కాదు. మీరు ప్రత్యక్ష Right. సాక్షి మన యుద్ధంలో మీరు మేము అందరం కలిసి కలబడ్డోళ్ళమే. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం చక్కగా ఒక పద్ధతిలో దీన్ని ఏదన్నా కదా సరి చేసుకొని అడుగులేస్తే రైట్. ఒక నిమిషం బాలకోట గారు, ఒక నిమిషం అండి. రామకృష్ణ గారు, ఇప్పటికైనా సరే పెద్ద పెద్ద స్కాముల విషయంలో ఇన్వెస్టిగేషన్స్ అవి ఉండాలి డెఫినెట్ గా. చాలా పెద్ద ఇవాళ ఇందాక నా ఇంటర్వ్యూ లావు శ్రీకృష్ణ దేవరాయలతో మాట్లాడడం అవి పెద్ద స్కామ్లు కూడా చేయాలి. కానీ ఇప్పటికైనా ఇటువంటి వాళ్ళ విషయంలో కొంత స్పీడప్ చేసి ఎవరేంటి ఎవరెక్కడున్నాడు ఏంటి అనే దాన్ని కొంత ఇది చేయకపోతే ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వానికి ఏం చెప్తారు? జస్ట్ టైం 1 minute 2 minutes ప్లీజ్. అక్కడ వెంకటకృష్ణ గారు ఈ 9 నెలల కాలంలో అసలు ఏం ఫైండ్ అవుట్ చేశారండి తెలుగుదేశం పార్టీ నాయకులు? నేను ప్రభుత్వం గురించి మాట్లాడట్లే, తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతున్నా. ఈ రోజు వచ్చిన ఈ పోస్టులన్నీ కూడా ఈ రోజు చూడగలుగుతున్నారు, ఈ రోజు చదవగలుగుతున్నారు, ఈ రోజు బాధపడుతున్నారు. మరి 9 నెలల సమయంలో ఈ యొక్క ఇప్పాల రవీందర్ రెడ్డి అనే సంగతిని మర్చిపోయామా లేదా? మనము ఎవరు గుర్తుపెట్టుకోలేదే. నాకు నిన్న హైకోర్టులో ఒక సంఘటన జరిగిందండి. ఒక పెద్ద మన పార్టీకి సంబంధించిన లాయర్ ఒక మాట అన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఒక ఆత్మీయుడితో మాట్లాడుతూ ఒక మాట అన్నాడట, నాకు అధికారులు చేసిన ద్రోహం వల్ల నేను నష్టపోయానండి. ఆ ద్రోహం ఏంటయ్యా అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అది చాలా ప్రభావం మనకందరికీ తెలుసు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను మేము అమలు చేస్తున్నామని నేను చెప్పకనే జీవో రెడీ చేసి వదిలేశాడంట ప్రిన్సిపల్ సెక్రటరీ. అందువల్ల నేను నా కొంప మునిగిపోయింది, నేను దాన్ని రెక్టిఫై చేసుకోలేకపోయాను. అంటే ఇటువంటి సంఘటనల వల్ల ఆఫీసర్లు చేసేటువంటి తప్పు వల్ల ఇటువంటి మచ్చలేని నారా లోకేష్ లాంటి వారికి మచ్చ పడిందా లేదా? నేను అంటున్నది అదే. మీ చుట్టూరు ఉన్న సిబ్బందిని కొంచెం అలర్ట్ చేయండి, కొంచెం చూడండి, ఒకసారి గమనించండి. అరే ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఏ సిబ్బందిలో ఏ విధమైన లోపం. రామకృష్ణ గారు చూద్దాం ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది, ఇక నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది. లోకేష్ గారు ఆల్రెడీ రియాక్ట్ అయ్యారు, కానీ ఇంతటితో వదిలిపెడతారని నేను అనుకోవట్లే. ఇటువంటి వాళ్ళు ఇంకెవరున్నా సరే దాని మీద కుక్క పిల్ల తోకవా ఊపుకుంటూ కరెక్టే. అటు పులిబోన్లోకి కుక్క పిల్లలాగా వచ్చినా కూడా పులిబోన్లోకి వచ్చి మరీ వెళ్ళాడు అని అంటే ఇప్పుడు పులి అలర్ట్ అవ్వాలి. ఇలాంటి పిల్లలు ఎన్ని వస్తాయి అనేది మరి చూసుకోవాల్సిన అవసరం ఉంది. రామకృష్ణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వాలకోటే గారు, బ్రహ్మం గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.